ఈడీ బోడి మోడీ. ఏంటి సార్ ఇతను అనేది? ఆడేదో ఒకటి అంటాడు రా, నీకెందుకురా? నన్నే కదా సార్ మరి అన్నది. చెప్తా ఉన్నా మళ్ళీ, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్తున్నా. ఇంకా ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్తున్నా. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. సార్ ఏంటి సార్ అది? 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక గానీ. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. రకుల్ ప్రీత్ సింగ్ ది ఇవన్నీ ఫోన్లు ట్యాప్ చేసింది నిజమా కాదా తేలాలి. నాకేంటి సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడు. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, చరణ్ కి, అరవింద్ స్వామి గారికి, రకుల్ కి మై ఫేవరెట్ కో స్టార్స్ మళ్ళీ చెప్తున్నాను, చరణ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో స్టార్స్. మళ్ళీ కూడా ఎంత కసిగా ఉన్నదే, కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా, కరెక్టే. కేటీఆర్ పాత్ర ఉందా, రకుల్ ప్రీత్ పాత్ర ఉందా, ఇంకొకరి పాత్ర ఉందా? రానా రకుల్ ప్రీత్ సింగ్ లో విచారణకు పిలిచారు. వాళ్ళని ఎవరినో పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతుండు? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు బొండకు తల కొట్టుకొని సావచ్చు కదరా చిట్నాయుడు. ఇయర్స్ బ్యాక్ రకుల్ తోటి కేటీఆర్ మ్యాచ్ కి ఎందుకు పోయిండు? హీరోయిన్ రకుల్ కి కేటీఆర్ కున్న సంబంధం ఏంది? నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ఫోన్లు ట్యాపింగ్ చేసి వీళ్ళ జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ కాదా? అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? అంత ఉత్తున్నా సార్. లేకపోతే నీకు చెల్లెనా, నీకు అక్కనా, నీకు చుట్టమా? నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? ఇంకో హీరోయిన్ ఫోన్ కూడా ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి నీచంగా వాడుకున్నటువంటి బాపత్తి నువ్వు. ఆ మొగుడు నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? హలో సార్. హలో. మళ్ళీ కొట్టాడు. ఎలక్షన్ లో ఓడిపోవడు, పెద్దసారు కాలు జారుడు, ఎంపీలు జంప్ అవ్వడు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. ఫోన్ ట్యాపింగ్ ల పేర్లొచ్చుడు. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంట్రా? దీపావళి స్పెషల్. మీడియాలకు లిక్కులు వచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. అబ్బో కమలాసన్ చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు? చెయ్యి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషి. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇతను ఎవరు బూతులు మాట్లాడుతున్నాడు? జో నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చా నాకా? నీకే పెచ్చా? అవును. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిని, మీకేం బాధ్యత ఉంది? కట్టలు కట్టినావు నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. నీకేం బాధ్యత ఉంది బ్రదర్? 4 కోట్ల ప్రతినిధులు కలిసి గెలిపించినారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది, మాకు తెలియదు ఏం చేయాలో. మీరు నీ దగ్గర నేర్చుకోవాలా? నేను నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్త్ అయిపోతావు. కవితక్క లిక్కర్ కేసు ఒగెత్తు. ఇవాళ కవితక్క తిహార్ జైలుకు పోయింది. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. వాటర్ సీసా పోసి కడగాలి తల్లి, ముత్యం కడగాలంటే. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్ కి రా. పొలిటికల్ కేస్, ఇట్ ఇస్ ఎ ఫ్యాబ్రికేటెడ్ కేస్. చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నా. 100 రూపాయలకే కోటర్ సార్.